ఈడెన్ గార్డెన్ లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా పంజా విసిరింది. సఫారీలకు చుక్కలు చూపించింది భారత్ బౌలర్లు. ఇక 159 పరుగులకే సౌత్ ఆఫ్రికా అయితే ఆల్అౌట్ అయింది. 5 వికెట్లతో సఫారీల నడ్డి విరిచింది బుమ్రా. చెరో 2 వికెట్లు తీసిన సిరాజ్ మరియు కుల్దీప్ యాదవ్. దారుణంగా అయితే సఫారీల బ్యాట్స్మెన్ అయితే విఫలమయ్యారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఇండియాకైతే మంచి స్ట్రైక్ బౌలర్ మన బుమ్రా అయితే ఇప్పుడు 5 వికెట్లు తీశారు. దీని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా, ఎందుకనంటే మన వెస్టిండీస్ పర్యటనలో కానీ, అలాగే కొంత ఆసియా కప్ విషయంలో కానీ, అలాగే మొన్న జరిగినటువంటి ఆస్ట్రేలియాతో జరిగినటువంటి T20 సిరీస్ లో కానీ బుమ్రా కొంత విఫలమయ్యాడనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అంటే ముఖ్యంగా టైలెండర్ వికెట్లు మాత్రమే తీస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో కూడా మనం చూస్తే టైలెండర్ వికెట్లు అతను ఎక్కువగా తీశాడు. కాబట్టి ఒక ఫస్ట్ టెస్ట్ మినహాయిస్తే ఇంగ్లాండ్ లో 5 టెస్టుల సిరీస్ లో ఫస్ట్ తర్వాత టైలెండర్ వికెట్లు మాత్రం అతను తీయడం జరిగింది. దీంతో చాలా వరకు కూడా ఇక బుమ్రా ఫామ్ లో లేడు కాబట్టి కీలకమైనటువంటి సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా అతను విఫలమయ్యే అవకాశం ఉంది అనే ఆందోళన అయితే ఒక రకంగా వ్యక్తమైన పరిస్థితి ఉంది. కానీ ఈ సిరీస్ లో మాత్రం అంటే ఫస్ట్ మ్యాచ్ లో మాత్రం బుమ్రా అంటే తన బౌలింగ్ రిథమ్ చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఓవర్ నుంచి కూడా ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మార్క్రమ్ విషయంలో కానీ, అలాగే మరో ఓపెనర్ విషయంలో కానీ అతను చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతోనే భారత్ కు ఒకనొక సమయంలో కీలకమైన శుభారంభం లభించిందని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం, ఆ తర్వాత కాస్త దూకుడుగా పరుగులు చేసే ప్రయత్నం చేయడం, 57 పరుగుల వరకు కూడా వికెట్ పడకపోవడం, ఇవన్నీ కూడా ఒక రకంగా కాస్త భారత శిబిరంలో ఆందోళన కలిగించినా సరే, ఆ తర్వాత బుమ్రా ఇచ్చినటువంటి బ్రేక్ తో రికల్టన్ అవుట్ చేసిన తర్వాత నుంచి కూడా పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత ఎవరైతే ప్రమాదకరంగా మారుతున్నాడో ఓపెనర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో సెంచరీ చేసినటువంటి మార్క్రమ్ అతను అవుట్ చేయడం, అలాగే తర్వాత కీలక వికెట్లు అన్ని కూడా తీయడం, సౌత్ ఆఫ్రికన్ కోలుకోనీయకుండా చేయడం అనేది ఖచ్చితంగా భారత్ కు మంచి శుభారంభాన్ని ఇచ్చిందనే చెప్పాలి. మరి ఇప్పుడు గత కొంతకాలంగా చూసుకుంటే కూడా వెస్టిండీస్ తో అయి ఉండొచ్చు, లేదా ఆస్ట్రేలియాతో అయి ఉండొచ్చు, అంతగా అయితే రాణించలేదు. మరి ఇప్పుడు ఈసారి సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్ లో అయితే చాలా గట్టి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. దీని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే బుమ్రా అనే బౌలర్ గత దాదాపుగా 5-6 ఏళ్ల నుంచి కూడా భారత బౌలింగ్ లైనప్ కు అత్యంత కీలకంగా ఉన్నాడు. అతను గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న సమయంలో కూడా ఒకనొక సందర్భంలో ఆందోళన వ్యక్తమైన పరిస్థితి కూడా ఉంది. కానీ వాటన్నిటినీ కూడా తట్టుకుని అతను నిలబడటం, అదేవిధంగా కీలక సమయాల్లో అంటే జట్టుకు నేనున్నాను. ఆస్ట్రేలియా పర్యటనలో అతను బౌలింగ్ చూస్తే గత ఏడాది 5 టెస్టులు ఆడాడు, చాలా అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో అతను 3 టెస్టులు ఆడినా కానీ కొంత ప్రభావం అయితే అతను చూపించడం జరిగింది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా అతను చాలా అద్భుతంగా రాణించాడని చెప్పాలి. ఖచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అంటే గత ఏడాది జరిగిన ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అతను కొంత అంటే బాగా ఇంప్రూవ్ అయ్యాడు. అతని బౌలింగ్ విషయంలో, యార్కర్ల విషయంలో కానీ, అలాగే షార్ట్ పిచ్ బంతుల విషయంలో కానీ, అలాగే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ విషయంలో కానీ అతను సక్సెస్ అయ్యాడు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. అయితే మొన్న జరిగినటువంటి వెస్టిండీస్ పర్యటనలో కానీ, వెస్టిండీస్ సిరీస్ లో కానీ, అలాగే ఆస్ట్రేలియా పర్యటన T20 సిరీస్, వన్డే సిరీస్ లో అతను ఆడలేదు. ఆస్ట్రేలియాలో జరిగినటువంటి T20 సిరీస్ లో కానీ అతను బాగానే కొంత విఫలమయ్యాడు. కానీ పర్వాలేదు అనిపించాడు కొన్ని సందర్భాల్లో. కానీ ఇప్పుడు మాత్రం మొదటి టెస్ట్ లోనే మళ్ళీ అతను ఫామ్ లోకి రావడంతో ఖచ్చితంగా ఈ టెస్ట్ సీజన్ మాత్రం అతను ఘనంగానే ప్రారంభించాడు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. మరి ఇప్పుడు చాలా రోజుల నుంచి చూసుకున్నట్లయితే కూడా 3rd ప్లేస్ ఎవరికి దక్కుతుంది అన్న విషయం అయితే చర్చనీయాంశంగా అయితే మారింది. మరి ఇప్పుడు ఫైనల్ గా వాషింగ్టన్ సుందర్కి అయితే 3rd ప్లేస్ ఇవ్వడం అయితే జరిగింది. దీని గురించి మీరేమంటారు? చాలా అంటే నేను దాదాపుగా ఆస్ట్రేలియా పర్యటన నుంచి, అలాగే ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన, అలాగే మరికొన్ని టెస్ట్ సిరీస్లు గతంలో కూడా 2021 నుంచి కూడా చాలా మంది క్రికెట్ అభిమానులు కానీ, క్రికెట్ విశ్లేషకులు కానీ వాషింగ్టన్ సుందర్ 3వ స్థానంలో ఆడాలి, 3వ స్థానంలో ఆడితేనే అతనికి మంచి ప్రభావం ఉంటుంది, అతను అత్యంత ప్రభావం చూపగలిగే ఆటగాడు అనే అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతూ వచ్చాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ సిరీస్ లో 4వ టెస్ట్ లో అతను ఆడినటువంటి అద్భుతమైన ఇన్నింగ్స్ మనం చూసుకుంటే, అలాగే 2వ టెస్ట్ లో కానీ, 3వ టెస్ట్ లో కానీ అతను చాలా అద్భుతంగా రాణించాడు. కాబట్టి అతను పక్కా బ్యాట్స్మెన్ కాబట్టి అతన్ని పార్ట్ టైం బౌలర్ గా వినియోగించుకోవాలి, కానీ అతన్ని కేవలం బౌలర్ గా మాత్రం వినియోగించి 6-7 స్థానాల్లో పంపించడం అనేది కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు అయితే బలంగా వినపడిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అతను 3వ స్థానంలో పంపించడం అనేది చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా అతను 3వ స్థానంలో నిలబెట్టుకోగలడు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెంకట్. ఇక ఈడెన్ గార్డెన్ లో అయితే సౌత్ ఆఫ్రికాపై టీమిండియా అయితే పంజా విసిరింది. ఇక సఫారీలకు చుక్కలు కూడా భారత్ బౌలర్లు అయితే చూపించారు. 159 పరుగులకే సౌత్ ఆఫ్రికా అయితే ఆల్అౌట్ అయింది. ఇక 5 వికెట్లతో కూడా సఫారీల నడ్డి విరిచాడు బుమ్రా. ఇక చెరో 2 వికెట్లు కూడా సిరాజ్ మరియు కుల్దీప్ యాదవ్ అయితే తీశారు. దారుణంగా కూడా సఫారీల బ్యాట్స్మెన్ అయితే విఫలమయ్యారు. ఇక సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ ను కూడా భారత్ బౌలర్లు అయితే ఘనంగా ప్రారంభించారు. ఇక కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో కూడా జస్ప్రీత్ బుమ్రా అయితే
అయితే నిప్పులు చెరగడంతో సౌత్ ఆఫ్రికా అయితే తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులకైతే ఆల్అౌట్ అయింది. ఇక ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్ 48 బంతుల్లో కూడా 5 4లు మరియు 6లతో 31కి అయితే చేరుకున్నారు. ఇక వియాన్ మల్డర్ కూడా 51 బంతులతో అయితే 3 4లతో 24కు చేరుకున్నారు. ఇక ర్యాన్ రికెల్టన్ కూడా 22 బంతుల్లో 4 4లతో అయితే 23 స్కోర్ చేశారు. ఇక టోనీ డి జోర్జీ 55 బంతుల్లో 4 మరియు 6లతో అయితే 24కు చేరుకొని టాప్ స్కోరర్లుగా అయితే నిలిచారు. ఇక భారత్ బౌలర్లలో కూడా చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీయగా మరి మొహమ్మద్ సిరాజ్ వచ్చేసి మరియు కుల్దీప్ యాదవ్ కూడా 2 వికెట్లు తీయగా అక్షర్ పటేల్ అయితే 1 వికెట్ అయితే పడగొట్టారు. ఇక టాస్ గెలిచిన బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్లకు కూడా ఎయిడెన్ మార్క్రమ్ మరియు ర్యాన్ రికెల్డర్ అయితే శుభారంభం అందించారు. ఇక వన్డే తరహా బ్యాటింగ్ తో దూకుడుగా ఆడిన ఈ జోడీ కూడా తొలి వికెట్ కు 57 పరుగులు అయితే జోడించింది. క్రీజ్ లో కూడా సెట్ అయిన ఈ జోడీని కూడా జస్ప్రీత్ బుమ్రా అయితే విడదీశారు.